అవుగాని చాలా కంపెనీలల్లా ఏడాదికో ఏడాదిన్నరకో లేకుంటే లాభాలు వచ్చినప్పుడు అట్లా పనిచేసేటోళ్లకు బోనసులు ఇస్తుంటారు కదా వాళ్ళ బోనసులు ఇచ్చేటప్పుడు ఒక లెక్క పత్రం అనేది ఉంటుంది. ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరు ఏ పాటు పని చేసిరు, ఇవన్నీ లెక్క పెట్టి పని చేయించుకునే సారు కాగితం మీద రాసి ఓనర్కి ఇస్తే ఓనరు ఇక ఇట్లా బోనసులు ఇస్తుంటారు. అయినా బోనస్ అంటే ఎంత ఉంటుందల్లా? మా అంటే 10,000 20,000 సరే ఇక 50,000 ఇట్లా ఉంటుంది కదా. కానీ ఒక కంపెనీ ఉన్నదోళ్ళ బోనస్ ఎంత కావాలంటే అంత తీసుకోండి, చేతికి ఎంత అత్తే అన్ని గనం నోట్ల కట్టలు ఎత్తుకోవర్రి అని ఆఫర్ ఇచ్చిందోళ్ళ. అగా చూడండి కావాలంటే. అగ్గో పెద్ద టేబుల్ 70 మీటర్లు ఉంటదట. ఇక ఈ టేబుల్ మీద నోట్లు వర్షిర్రు. ఈ కోట్లు వేసుకున్నోళ్ళేమో కంపెనీల పనిచేసే ఉద్యోగులు, వీళ్లకు బోనసులు పడ్డాయట. ఇక ఆ బోనసులు ఈ నోట్లే. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ఏందయ్యా అనంటే 15 నిమిషాలల్లా ఎవరు ఎంత లెక్క పెడతారో గవన్నీ మీకే. లక్షలు లెక్క పెడతారా, కోట్లు లెక్క పెడతారా, పెట్టుకోర్రి, బోనసు పట్టుకోబోర్రి అని చెప్పింది. ఇక ఇంకేమున్నది, ఇక రంగంలోకి దిగిర్రు. అగ చూడుర్రి ఇక లెక్క పెడతాన్రు. అసలు ఏమన్నా ఆఫరా? పని ఎంత చేసినామని కాదు, పైసలు ఎవరు ఈ స్పీడ్గా లెక్క పెడితే వాళ్ళకే ఎక్కువ బోనస్ అన్నట్టు. ఇలా పనిచేసేటోళ్ళల్లా ఒక ఆయనే పావు గంటల 85 లక్షల రూపాయలు లెక్క పెట్టిండట. ఇక అట్లా లెక్క పెట్టిన 85 లక్షల రూపాయలు ఆయనకే బోనస్ గా పోయింది. ఇది ఆఫర్ బంపర్ ఆఫర్ కూడా కాదు, థండర్ ఆఫర్. అయ్యో నేను పని ఎక్కువ చేసినా నాకు బోనస్ తక్కువేసిర్రు, పని చేయనోనికే బాగా పడ్డాయి, అన్యాయం అని గులుక్కోకుండా అలగకుండా లొల్లులు పంచాదులు లేకుండా మీ బోనస్ మీ ఇష్టం అన్నట్టే చేసింది పోన్రి ఈ కంపెనీ అన్నట్టు. ఇసొంటి ఆఫర్ పెట్టిన కంపెనీ మన దేశపుది కాదు, చైనా కంపెనీ అట. ఎంతైనా షైనోడే పోన్రి. ఎవ్వరి మనసులో రాని ఇసొంటి తెలివితేటలు వాళ్ళకే వస్తుంటాయి కదా.